మిరాకిల్స్, దాన్ని తట్టుకోలేవు. మేము తప్పకుండా చేస్తాం. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల, మళ్ళా మేము ముఖ్యమంత్రిని జీవితంలో కావరే నువ్వు చెప్తున్నా. మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి చేసాలు ఏకు బిడ్డ. నేను ఇలా చెప్తున్నా, మా కార్యకర్తలు ఎవరిని ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం. అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా. నేను వాళ్ళ మీద చిన్న చిన్నోళ్ళ మీద చేస్తారా? నువ్వు ఒకటి గుర్తించుకో. నువ్వు ఫాల్తుగాని ఏం మాట్లాడుతున్నావురా? ఆయన మధ్యరాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి ఆయనను వాడుకున్నంత వాడుకున్నావు, స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది అరెస్ట్ చేసిండ్రు, ఎంతమంది జీవితాలు నాశనం పట్టించారు. రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు చింపిర్రు టిఆర్ఎస్ భవన్ బయటనే. ఇది వాస్తవమా కాదా? మీడియా సోదరులు అడుగుతా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా. మరి అదే విధంగా మా రేవంత్ అన్నారు మధ్యరాత్రి అరెస్ట్ చేసిర్రా? నిన్ను అరెస్ట్ చేయాలంటే, నీ బావగాని అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి, కానీ ఇంకా చిట్టా తీస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులు. మొత్తం డేటా తీసినాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాటలు మస్తు మాట్లాడొచ్చురా, మేము కూడా మస్తు మాట్లాడతాము. ఇది నరం లేని లానికే. క్రైమ్ మీ టైంలో అయింది, పేపర్ లీక్లు మీ టైంలో అయినాయి, స్టూడెంట్స్ ఆగమైరు మీ టైంలే. మేమేం చేసినాం రా భయ్? 18 నెలలే అయిందిరా. నిన్న అంటున్నావు నిన్న మేము 2 ఏళ్ళు అయిందని. ఏం తెలివి లేకుండా అవుతున్నా? మైండ్ పని చేస్తలేదా? డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు, చెప్పుకుంటావు నువ్వు టీవీలో ముందా 7 గంటల ఆడికి వస్తా అని. పక్కా ఆ రోజు కూడా వస్తుంది, వెయిట్ చేయి, తొందర పడకు, ఆగం కాకు. 200% నేను చెప్తా ఉన్నా. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే 36 లక్షల ఓట్లున్నాయి. ఆ 36 లక్షల్లో మోర్ దెన్ 50% ఇతర రాష్ట్రాల వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆ సీమాంధ్రోలను మళ్ళా లేపి నీళ్ళని కడుపులో పెట్టుకుంటా, మీ అయ్యగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా, మంచిగా చూసుకుంటా, నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో 99 సీట్లు వచ్చినాయి. 99 సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు. మిల్లని అందరు ఓడగొట్టిండ్రు, ప్రతి జాగాలు ఓడిపోయినాయి. ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లా 24 సీట్స్ ఉంటాయి కాన్స్టిట్యున్సీస్, 24 కాన్స్టిట్యున్సీస్ లా అన్ని మీకే వచ్చినాయి కదరా. మళ్ళా వాళ్ళు ఎందుకు ఎట్లా వస్తారా? నీకు నోరు లేదారా? నీకేంద్రా? నువ్వు మనిషి కాదా? నువ్వు పశువు అను, పశువులా బిహేవ్ చేస్తున్నావు. వేరేటోళ్ళని మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది, అది నువ్వు ఆలోచించుకో. పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇవాళ ఎవ్వరికి ఏమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళా తెస్తుంది. మరి ఆంధ్ర పీకెత్ ఎందుకు పెట్టినవరా పార్టీ? నువ్వు ఎందుకు పెట్టినవరా పార్టీ? మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా? ఒరిస్సా వాళ్ళని కూడా తీసుకొచ్చిండు వీడంతా వర్స్ట్ ఫెలో. కేసీఆర్ చెప్పాలా? ఈ చెంచగాలంతా పోయి ఒరిస్సాకి వెళ్ళి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు. అలా జీవితాలు నాశనం చేసిరు. నవీన్ పట్నాయక్ ఎంబడి ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ పూసి వదిలిపెట్టారు. మీ చరిత్ర అదిరా, కలర్ పూయడము, వాళ్ళ జీవితాలు నాశనం చేయడం. ఇంకొకటి చెప్తానా, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొడుకులు చిన్నగా ఏమైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం ఉరుకుతున్నారు. అరే ఆ రోజు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాడు యూత్. ఆయన ఏంది యూత్ కాంగ్రెస్ కాదు, టిఆర్ఎస్వి యూత్ విభాగం ప్రెసిడెంట్ చేసిండ ఆలకుంట హరి, తార్నాక కార్పొరేటర్. 24 గంటలు వీళ్ళ కాళ్ళు కడిగి మొత్తం వీళ్ళ ఎంబడి రైట్ హ్యాండ్ లానే ఉంటాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళ ఎంబడే, ఇప్పుడు కూడా వాళ్ళ ఎంబడే ఉన్నాడు. ఆయన ఒక్కడే కొడుకు. ఆయనకు కొడుకు చనిపోతే ఈయన కొడుకు పోయి చూడలే. వీళ్ళ చరిత్ర అది. ఇవాళ ఎందుకురా? చిన్న దానికి ఒక గల్లీ లీడర్ గాడు, పనికిరానోడు, రౌడీ షీటర్, ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి కలర్ ఇచ్చి టీఆర్ఎస్ భవన్ కు మళ్ళీ అదే టీఆర్ఎస్ క్యాడర్ తో తెచ్చుకొని జాయిన్ ఇచ్చి కలర్ ఇస్తారు. అది మీ చరిత్ర. మరి అదే కాకుండా ఇంకొక ఆయన పేరు చెప్తున్నా. 2001 నుంచి ఉద్యమంలో కేసీఆర్ ఎంబడి ఈడన్న నిన్న మొన్న వచ్చిండు. ఈడు ఎప్పుడు వచ్చిండు? ఈడు నాకు నువ్వు జూనియర్ బచ్చగాడు, నేను ముందు ఎమ్మెల్యే, ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే 2009 అయింది కేటీఆర్. అది కూడా ఏంది కేకే మహేందర్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డాడో అన్ని వేళలా కృషి చేసి వాళ్లకు నాదే పార్టీ అనుకోని బతికినోని వాడిని పక్కకు పెట్టేసి ఆయనను సారీ మహేందర్ అన్న సారీ అన్న ఆయనను పక్కకు పెట్టేసి ఆ మహేందర్ రెడ్డి గారి సీటుని తీసుకొని ఆయన మహేందర్ రెడ్డి కూడా పోటీ చేసి టఫ్ ఇచ్చిండు. టఫ్ ఇస్తే ఈయన 300